ఈ నారా లోకేష్ గారికి కూడా ఎప్పుడన్నా వాళ్ళు ఒక చర్చ జరగటం దానికి సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో వెంటనే టాపిక్ డైవర్ట్ చేసుకొస్తారండి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, అదే విధంగా భారతీయ గారి క్యారెక్టర్ గురించి, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నా కంటిన్యూస్ గా రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోలేము, వాళ్ళ కొడుకు వచ్చాక ఇంకా ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, మీ మావయ్య బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినాయి కదా, అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కదా, అప్పుడు ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరు శత్రువుల కుటుంబాలను కూడా సమల ఏ శత్రువు కుటుంబాలు అయినంత మాత్రాన వాళ్ళ మీద రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టకూడదన్న మంచి ఆలోచన చేసిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితే, మీరు భారతీయ గారు ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారండి, వర్ష హర్ష అని, వాళ్ళు ఎక్కడో వేరే దేశాల్లో చదువుకుంటుంటే వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి ఎవరైతే ఈ టీడీపీ వ్యవస్థీకృత గోండాలు కానీ వాళ్ళ వెబ్సైట్లు కానీ సోషల్ మీడియా కానీ కంటిన్యూస్ గా వాళ్ళ క్యారెక్టర్ గురించి అసాసిన్ చేస్తా ఉన్నారు. లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, మీకు చేత అయితే మీరు చేసిన ఆరోపణలు నిరూపించండి, లేదు మీకు టాపిక్ డైవర్ట్ చేయకుండా మీరు సూపర్ 6 సూపర్ 7 అని ఇస్తా అన్నారు, ఆడబిడ్డ నిధి ఇస్తా అన్నారు, ముందు ఆడబిడ్డ నిధి ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వండి, అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఈ 3 పథకాలు ఇంతవరకు స్టార్టే చేయలేదు సూపర్ 6 సూపర్ 7 లో కానీ. అదే విధంగా మీరు ఏదైతే చెప్పిన 3 సిలిండర్లు, ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ఒకసారి మీరు ఒకసారి అక్కడికి వెళ్తే, గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ ఆడబిడ్డలే మీకు సరైన సమాధానం చెబుతారు. 2 సంవత్సరాలకు సంబంధించి రైతు భరోసాకి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారండి ఒకసారి చెప్పండి. అదే విధంగా మీరు చెప్పారు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మ ఒడి వేస్తాము, లేదా మీరు ఏదో పేరు మార్చుకుని పెట్టారు కదా, ఎంతమంది తల్లుడికి మొదటి సంవత్సరం ఇచ్చారు, ఎంతమందికి 2వ సంవత్సరం ఇచ్చారు, ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, మేము పెన్షన్ 1000 రూపాయలు పెంచాం, 1000 రూపాయలు కూడా ఓటుదారికి ఇస్తా అంటున్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు, అదే విధంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తెలుస్తుంది, మీ బండారం మొత్తం అక్కడే బయటపడుతుంది.